5 స్టోరీలు కలిపిండు భయ్య. ఇక్కడ హిస్టారికల్ పెట్టిండు, అదేవిధంగా ఇక్కడ మన దయ్యాలకు సంబంధించిన ఆ స్టోరీ పెట్టిండు, అదేవిధంగా ఒక బామ్మ మొత్తం మీద ఇస్తుందంటే ఒక బామ్మ ఉంటుంది భయ్య. ఆ బామ్మ కోరిక తీర్చడానికి ప్రభాసు ఏం చేస్తాడో అనేదే దీన్ని అసలైన స్టోరీ లైన్ అన్నమాట. మన మారుతి డైరెక్టర్ మాత్రము ఈ సినిమాను మాత్రం చిన్నగా తీద్దామంటే మామూలు ప్రేమ కథ చిత్రం ఉంది కదా బ్రదర్, అట్లా రాసుకుంటూ ఇక దొరకక బంగారం డైమండ్ దొరికింది మనకు ప్రభాస్ అన్న. ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరో దొరికింది కాబట్టి ఇక ఈ ఛాన్స్ మనకి ఇక ఇంకోసారి రాదురా బాబు అని అనుకొని సినిమా సగం తీసిండు. మామూలుగా ఇక ఈ సినిమాని పాన్ ఇండియా చేసేద్దామని చేసిండు. మధ్యలో వచ్చిన ఆలోచన, మంచి డైరెక్టర్వి, మంచిగా తీస్తావు, కొద్దిగా తిక్కమగా చేసినావు, పార్ట్ 2 కొద్దిగా ఈడిగా సరిపెట్టు. సినిమా అయితే 30 minutes తప్ప మిగతా ఏం స్టప్ లేదు. 1000 రూపాయలు పెట్టినాం, ఆగం పట్టించిండు. నైట్ చూసిన సినిమా ఆగం పట్టించిండు. కామెడీగా ఇందులో డూపు ప్రభాస్ ఎక్కువైంది. మన ప్రభాస్ అన్న ఎక్కువ చూడలేకపోయినాం. ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు, నిజంగా ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. సాంగ్స్ బాగానే అనిపిస్తాయి కానీ ఇక ఎక్కువ ఎక్కలేదన్న, నాకైతే నచ్చలే. అదేవిధంగా హీరోయిన్లు ఉంటారు, మన హీరోయిన్లు ఉంటారు, 3 హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్లు ఎందుకు పెట్టిండో నాకైతే అర్థం కాలే. సినిమా ప్రకారంగా ప్రభాస్ అనే యాక్టింగ్ మాత్రం చించి పడితేగిండు. మన బీజిఎమ్స్, మన తమనన్న మాత్రం ఆయన మ్యూజిక్ కూడా బాగానే కొట్టిండు కానీ ఆ లాస్ట్లో కొద్దిగా చెడగొట్టిండు. ఎందుకంటే ఆ స్టోరీ స్టప్ లేదు, ఫస్ట్ ఆ సినిమాలో స్టప్ లేదు. కామెడీ ఉందన్నా, కామెడీ వస్తుందని మనం ఎత్తుకోవాలి, మన ప్రేక్షకులు ఎత్తుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్లో చేసుకుంటూ సినిమాలో మనకు మన మారుతి గారు ఏమైందంటే ఇది మన స్టోరీ బామ్మ కోసము ఈ స్టోరీ ఇట్లా తిరుగుతాడు ప్రభాస్ అన్న అనుకోదు. ఆ లోపల అంటే ఆ సినిమా మైకంలో తీసుకోవడానికి చాలా ట్రై చేసి ఇంటర్వెల్ వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. ఏం లేవు ప్రేమ కథ ఇందులో. చిన్న పిల్లోడు కూడా భయపడాడు, ఏదో భయపడతారు. ఫ్రెష్ లుక్ కనిపించింది. అంటే ఇందులో నాకు తెలిసి ఇందులో ప్రభాస్ అన్న ఒక 10% 20% వర్క్ చేసి అనిపించింది. మిగతా వాళ్ళందరూ అంతటా డూప్ చేసి అనిపించింది నాకైతే. ఎందుకంటే వైడ్ షాట్లు చూడండి బ్రదర్, మీకు తెలిసి సినిమా నాలెడ్జ్ ఉంటే వైడ్ షాట్లు చూడండి, టోటల్ బక్కా కనిపిస్తాడు. క్లోజ్లో మన ప్రభాస్ అన్న ఇక రియల్ ప్రభాస్ కనిపిస్తాడు క్లోజ్లో. వైడ్ షాట్ మొత్తం డూపే అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రభాస్ అన్న కూడా డేట్ ఇచ్చొచ్చు, మళ్ళీ మారుతి గారు తక్కువ బడ్జెట్లో తీద్దామని అనుకుంటూ మళ్ళీ బాగుంది. సంజయ్ దత్ ఉన్నాడు కదా, ఎంగులా ముసులైనా ఎంగులా ఉంది, సూపర్ ఉంది సంజయ్ దత్ గారు. ఆ బామ్మ క్యారెక్టర్ పేరు ఆమె తెలియదు, ఆమె బాగానే ఉంటుంది, మిగతా బాగానే వేసిన క్యారెక్టర్. కానీ 5 స్టోరీలు తీద్దాం అనుకుంటు ఒకటే దాంట్లో నాకైతే 5 స్టోరీలు అనిపించింది. హిస్టారికల్ వెళ్ళిపోవాలి, అదేవిధంగా ఈ ప్రేమ కథ ఈ దయ్యాల సినిమాలో వెళ్ళిపోవాలి, ఇంకొకటి సోషల్ సంబంధించింది వెళ్ళిపోవాలి, మళ్ళీ లవ్ స్టోరీ అవి వెళ్ళిపోవాలి. ఇట్లా అనిపించింది నాకైతే సినిమా. 5 స్టోరీలు కానీ ఒక దాంట్లోనే కొడుతుంది. మొత్తం మీద ఫైనల్గా ఏంటంటే ఒక దొరకగా ఒక ప్రభాస్ లాంటి వజ్రము మారుతి గారికి దొరికిండు. దీన్ని చిన్న సినిమాగా తీయాలనుకుంటు కానీ లాస్ట్ చివరికి ఆయన గుంతలో మారుతి గారే పడిపడ్డాడు. చెప్తున్నా కదా, రికార్డులు కొడుతుంది ఖచ్చితంగా రాజాసాబు. సంక్రాంతికి ఇట్టు కొట్టేది సినిమా అంటే రాజాసాబే. అసలు ప్రభాస్ గారు లుకింగ్ కానీ అసలు నైట్ నేను చూశాను రివ్యూ, ఒకడు బూతుమాటలు తిరుగుతున్నాడు, సినిమా బాగాలేదు, మొత్తం పట్టర్ ఫ్లాప్ అని మారుతి గారిని ఎందుకు అవసరం అని తిరుగుతున్నారు. ఒక్కొక్కని చెప్తున్నా, సినిమా బాగలేదంటే మాత్రం అయితే చురుకుచి కొడతాం. ముందే చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, అర్థం చేసుకోండి, డిఫరెంట్ స్టోరీ ఉంది. అసలు అసలు ఇలా దయ్యం లేదండి, ఇలా హారర్ కాన్సెప్ట్ కాదు, ఒక డిఫరెంట్ మెథడ్, డిఫరెంట్ టాలెంట్, డిఫరెంట్ గా ఉంది. ఇందులో స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నిధి అగర్వాల్ గారు కానీ అసలు చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క హీరోయిన్ మాత్రం ఒక లెవెల్లో చూపించారు. ఇందులో ఒక ఇంట్లో ఉంటుంది ఒక బంగ్లా, బూత్ బంగ్లా, అందులో మొత్తం ఒక డబ్బు కోసం ఒక ఉంటుంది. అది అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంది, అర్థం చేసుకుంటే మాత్రం అయితే ఒక లెవెల్లో ఉంటుంది. ఇది పార్ట్ 2 అంటారు, పార్ట్ 2 ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం గ్రాఫిక్స్ మాత్రం అదిరిపోయింది. అసలు ఇందులో దయ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెబల్ స్టార్ చెప్తున్నా, ప్రభాస్ కి మించిన హీరో లేడు, అలాంటి హీరో మళ్ళీ రాడు. ఇప్పుడు కాదు, ఈ జనరేషన్ కి కాదు, వచ్చే 4 తరాలకే మా రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరో. మన ప్రభాస్ హీరోకు మించిన హీరో లేడు, రాడు. సంక్రాంతి ఇట్టు కొడుతుంది, పక్క రాసి పెట్టుకోరి. ఎవరన్నా బాగాలేదంటే మాత్రం మీ ఇంటికి వచ్చి కొడతారు. రే మాట
ఉండు